హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ప్రతి ఇంటికి అధికారులు అయితే రాబోతున్నారు. అయితే అధికారులు సర్వే నిమిత్తం అయితే మీ ఇళ్ళకైతే రాబోతున్నారు. అయితే అధికారులు ఈ సర్వే నిమిత్తం మనకేంటంటే 33 ప్రశ్నలు అనేది అడుగుతారు. అయితే ఆ ప్రశ్నలు ఏవేవి అడుగుతారు, అలాగే ఈ ప్రశ్నలకు సంబంధించి మనము ఏ సమాధానాలు చెప్పాలి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఆల్రెడీ దీనికి సంబంధించి సెన్సస్ సర్వే అనేది మనము ఆన్‌లైన్‌లోనే నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం ఏందంటే ఏప్రిల్ 15వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు మనకేందంటే టైం అయితే ఇచ్చారు. అయినప్పటికీ కొంతమంది ఏందంటే నమోదు చేసుకున్నారు. కొంతమంది ఏందంటే వాళ్ళకు తెలీదు కాబట్టి ఏ విధంగా ఆన్‌లైన్‌లో వెళ్ళాలి, సో ఏ విధంగా మనము ఆ క్వెషన్‌లకు సంబంధించి సమాధానాలు సెలెక్ట్ చేయాలనేది చాలామందికైతే తెలీదు కాబట్టి ఇప్పుడేందంటే ప్రభుత్వం ఏందంటే సో ఎవరైతే యానిమేటర్స్ ఉన్నారో సో వీరిని అందరినీ ఏందంటే ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే దీని నిమిత్తం అయితే అధికారులు అయితే రాబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మనకు క్వెషన్స్ కూడా మీకు క్లారిటీగా స్క్రీన్ పైన చూపిస్తాను. ఏ క్వెషన్లు అడుగుతారు, మీరు ఏమేమి జవాబు ఇవ్వాలి, సో ఏంటనేది మీకు క్లారిటీగా స్క్రీన్ పైన చూపిస్తానండి. ఇదండి నోటిఫికేషన్. చూసుకున్నట్లయితే చూడండి, మనకి ఇదైతే నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీ యొక్క ఇళ్లకు అధికారులు వచ్చిన తర్వాత ముఖ్యంగా అడిగేటటువంటి 33 ప్రశ్నలు అయితే ఇవేనండి. అయితే ఒక్కొక్క క్వశ్చన్కి సంబంధించినటువంటి సమాధానం మీకు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి కుటుంబ పెద్ద పేరు అనేది అడుగుతారు. ఇంటికి బాధ్యత వహించే వ్యక్తి పేరు, అంటే మీ ఇంట్లో ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటారో వారికి సంబంధించినటువంటి పెద్ద పేరు ఎవరైతే ఉన్నారో, అంటే రేషన్ కార్డు హోల్డర్ ఎవరైతే ఉన్నారో వారి పేరు అనేది చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఇంటి పూర్తి అడ్రస్సు, గ్రామము, వార్డు, హౌస్ నంబరు. సో మీరు గ్రామం అంటే విలేజ్లో ఉంటే కనుక విలేజ్ పేరు అనేది చెప్పాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు టౌన్లో ఉంటే వార్డు పేరు చెప్పాల్సి అయితే ఉంటుంది. అలాగే హౌస్ నెంబర్ అంటే డోర్ నెంబర్ కూడా మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక థర్డ్ వన్ చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సంఖ్య, ఇంట్లో మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో మొత్తం క్లారిటీగా చెప్పాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో మీరు అలాగే మీ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలకి సంబంధించినటువంటి వయసు పరంగా కానివచ్చు, మీ పిల్లలు ఏమేమి చదువుతున్నారు ఏంటనేది మొత్తం డీటెయిల్స్ అడుగుతారు. సో దానికి సంబంధించి చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి సభ్యుల యొక్క పేర్లు, అందరి పేర్లు నమోదు చేయాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, ఆ ముగ్గురు పిల్లలకి సంబంధించినటువంటి పేర్లు కూడా మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే వయస్సు, ప్రతి వ్యక్తి ఏ వయసులో ఉన్నారనేది మీరు క్లారిటీగా చెప్పాలి. సో వయసు అనేది మీ పిల్లలకి సంబంధించిన వయసు, అలాగే మీరు మీ యొక్క వయసు కూడా చెప్పాలి. అలాగే మీ యొక్క పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారనేది కూడా మీరు క్లారిటీగా చెప్పాల్సి ఉంటుంది. ఇక సిక్స్త్ వన్ చూసుకున్నట్లయితే లింగము, అంటే మీకు మీ యొక్క పురుషుడు, మహిళ, ఇతరులు, అంటే మీరు మీ పిల్లలకు సంబంధించినటువంటి, అంటే మీకు మగపిల్లలు ఉన్నారా, సో ఇద్దరు మగపిల్లలు ఉండి ఒకరు లేడీ అంటే ఆడపిల్ల ఉందా అనేది మీరు క్లారిటీగా ఇక్కడ చెప్పాల్సి అయితే ఉంటుంది. సో ఇతరులు ఉంటే ఇతరులు. ఇక సెవెంత్ వన్ వచ్చేసి జన్మదినం తేదీ, అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు చెప్పాలి. అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానివచ్చు, మీ యొక్క హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్, వైఫ్ డేట్ ఆఫ్ బర్త్, ప్లస్ ఏంటంటే మీ యొక్క పిల్లలకి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక ఎయిత్ వన్ చూసుకున్నట్లయితే ఆధార్ నెంబర్ గుర్తింపు కోసం, సో మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది అడుగుతారు, సో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి తొమ్మిదవది, అంటే మొబైల్ నెంబర్ కూడా చెప్పాల్సి అయితే ఉంటుందండి. సంప్రదింపుల కోసం మీరు, అంటే ఎంక్వైరీ కోసం సమ్టైమ్స్ మొబైల్ నెంబర్ కూడా చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక 10th వన్ వచ్చేసి విద్యార్హత అనేది చెప్పాలి. అలాగే ఎంతవరకు చదివారు అనేది కూడా మీరు చెప్పాలి. అంటే ప్రజెంట్ మీరు కొంతమంది డిగ్రీ చేసి డిస్కంటిన్యూ చేసి ఉంటారు, అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు ఎంతవరకు చదివారో అంతవరకు చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక 11th వన్ వచ్చేసి చూసుకున్నట్లయితే స్కూలు, కాలేజీ చదువుతున్నారా, ప్రస్తుతం మీరు చదువుతున్న స్థితి, అంటే కొంతమంది ఏంటంటే మ్యారేజ్ అయినా కానీ చదువుతూ ఉంటారు, సో అలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా ఎంతవరకు చదువుతున్నారు ఏందనేది వాళ్ళకి చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక 12th వన్ వచ్చేసి ఉద్యోగం, ఏ పని చేస్తున్నారు, అంటే కొంతమంది జాబ్ చేసుకొని, అంటే కొంతమంది చదువుకొని కూడా జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ జాబ్ చేస్తున్నారు ఏంటనేది మీరు క్లారిటీగా చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక 13th వచ్చేసి నెల ఆదాయం, అంటే మీరు నెలకు ఎంత సంపాదిస్తున్నారు, మీరు హస్బెండ్ వైఫ్ ఎంత సంపాదిస్తున్నారు ఏంటనేది మీరు డీటెయిల్స్ అనేది చెప్పాల్సి అయితే ఉంటుందండి. ఇక మీ పిల్లలు ఏమైనా సంపాదిస్తుంటే కనుక తప్పనిసరిగా వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు అయితే చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక 14th వన్ చూసుకున్నట్లయితే వివాహ స్థితి, పెళ్ళయిందా లేదా, అంటే మీ పిల్లలకి ఏమైనా పెళ్ళిళ్ళు అయ్యాయా, వాళ్ళకి ఏమైనా పిల్లలు పుట్టారా అనేది డీటెయిల్స్ కూడా అయితే మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక 15th వచ్చేసి మతము, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, అంటే మీరు ఏ మతానికి చెందినవారు అనేది మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది. హిందూ మతం ఉంటే కనుక హిందూ మతం అని చెప్పండి. అలాగే ముస్లిం మతం ఉంటే కనుక ముస్లిం మతం అని, అలాగే ఒకవేళ క్రిస్టియన్ మతం ఉంటే కనుక క్రిస్టియన్, ఎక్సెట్రా ఏదైనా ఉంటే కనుక మీరు చెప్పాల్సి ఉంది. ఇక 16th చూసుకున్నట్లయితే
కులము మీది ఏ కులము, వర్గము, ఎస్సీలా, ఎస్టీనా, బీసీనా, ఓసీనా అనేది మీరు క్లారిటీగా వాళ్ళకైతే వివరించాల్సి అయితే ఉంటుంది. ఇక 17th అంటే 17వ చూసుకున్నట్లయితే వికలాంగులు ఉన్నారా, డిజేబిలిటీ వివరాలు. అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా వికలాంగులు ఉన్నారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వీళ్ళల్లో ఏంటంటే పిల్లలు కూడా వికలాంగులుగా అయితే ఉంటారు. అలాంటి వాళ్ళు వికలాంగులు ఉంటే కనుక మీకు వికలాంగు ఉంటే చెప్పాల్సి అయితే ఉంటుంది. అలాగే డిజేబిలిటీ వివరాలు, కొంతమంది పెన్షన్లు కూడా తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు సదరం సర్టిఫికేట్ వివరాలు కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సదరం సర్టిఫికేట్కి సంబంధించినటువంటి పర్సంటేజ్ కూడా చెప్పాల్సి అయితే ఉంటుంది. అలాగే వారికి సంబంధించినటువంటి పెన్షన్ వస్తుందా లేదా, ఏమన్నా సదరంకి సంబంధించి స్లాట్స్ అనేది బుక్ చేసుకున్నారా, టెస్ట్ చేసుకున్నారా అనేది వివరాలు కూడా చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక 18th చూసుకున్నట్లయితే వృద్ధులు ఉన్నారా, సీనియర్ సిటిజన్స్ వివరాలన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 19th వచ్చేసి విధవరాలు ఉన్నారా, విడో పెన్షన్ అంటే భర్త చనిపోయి ఎవరైనా ఉన్నా కానీ ఈ విధంగా మా భర్త ఉంటే భర్త ఉన్నారని, లేదంటే కనుక చనిపోయారని, ఏ రీజన్ ద్వారా చనిపోయారనేది కూడా వాళ్ళు వివరాలు అడుగుతారు. సో ఎన్ని సంవత్సరాలు అయింది మీ భర్త చనిపోయి అనేది కూడా వాళ్ళు వివరాలు అడుగుతారు. మీరు పెన్షన్ అనేది పొందుతున్నారా లేదా అనేది వివరాలు కూడా అడుగుతారు. సో మొత్తం అనేది డీటెయిల్స్ అనేది చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక 20 చూసుకున్నట్లయితే ఇల్లు సొంతమా అద్దెదా, హౌస్ ఓనర్షిప్కి సంబంధించి అంటే మీరు ఉండేటటువంటి ఇల్లు సొంత ఇల్లు అయితే కనుక మీరు సొంత ఇల్లు అని చెప్పేసి చెప్పాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు అద్దె ఇంట్లో అంటే రెంట్ హౌస్లో ఉంటే కనుక రెంట్ హౌస్లో ఉంటున్నామని చెప్పేసి, అలాగే ఆ రెంట్ ఎంత అనేది కూడా మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది. అలాగే 21 చూసుకున్నట్లయితే ఇంటి రకం పక్కా కచ్చా ఇల్లా అంటే మీ ఇంటి రకం, మీ ఇల్లు స్లాబ్ ఇల్లా లేదంటే కనుక రేకులు ఇల్లా అనేది కూడా మీరు ఇక్కడ చెప్పాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక గదులు అంటే ఇంట్లో మీకు ఎన్ని గదులు ఉన్నాయి అంటే ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఇంట్లో ఎన్ని అంటే కొంతమంది ఇంట్లో బెడ్రూము, కిచెను, అలాగే హాల్ అనేది ఉంటుంది కదా. సో కొంతమంది ఇళ్లలో ఏంటంటే డబల్ బెడ్రూమ్స్ ఉంటాయి, కిచెన్ ఉంటుంది, ప్లస్ ఏంటంటే బెడ్రూమ్కే ప్లస్ అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది. సో అవన్నీ డీటెయిల్స్ అనేది చెప్పాల్సి అయితే ఉంటుందండి. అయితే 23 వచ్చేసి తాగునీటి సౌకర్యము, నీరు ఎలా వస్తుంది అంటే మీరు బోర్ నుండి అంటే భూమి నుండి నీళ్లు తీసుకొని తాగుతున్నారా అనేది చెప్పాలి. లేదంటే కనుక మీరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నీళ్ళు అనేది యూజ్ చేసుకుంటున్నారా లేదా అనేది వాళ్ళకు క్లారిటీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక 24th వచ్చేసి టాయిలెట్ ఉందా అంటే మీ ఇంట్లో టాయిలెట్ ఉందా, లేదంటే కనుక మీరు ఎమర్జెన్సీ టైంలో మీరు ఏమన్నా బయటకు వెళ్తారా అనేది మీరు చెప్పాల్సి అయితే ఉంటుందండి. ఇక 25th వచ్చేసి కరెంట్ కనెక్షన్ ఉందా, విద్యుత్ సౌకర్యం. సో మీకు కరెంట్ కనెక్షన్ ఉంటే మీరు ప్రతి నెల బిల్లు చెల్లిస్తున్నారా లేదా, అలాగే ఒకవేళ కరెంట్ కనెక్షన్ లేని పక్షంలో అంటే ఇప్పుడు ఏంటంటే ఎస్సీ వాళ్ళకి ఏంటంటే ఎస్సీ ఎస్టీకి మనకేంటంటే 200 యూనిట్లు ఫ్రీ విద్యుత్ అనేది ఇచ్చారు కాబట్టి వాళ్ళైతే కరెంట్ బిల్ అనేది చెల్లించరు ప్రతి నెల. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు కనెక్షన్ లేదు, మాకు గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఫ్రీ విద్యుత్ ఉంది అని చెప్పేసి చెప్పాలి. ఒకవేళ మీరు ప్రతి నెల విద్యుత్ చెల్లిస్తూ ఉంటే కనుక మేము విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నామని చెప్పేసి చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక 26 చూసుకున్నట్లయితే గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ అనేది ఉందా లేదా అనేది చెప్పాల్సి అయితే ఉంటుంది. కొంతమంది ఏంటంటే కట్టెల పొయ్యిలో మొత్తం వంట వండుకుంటుంటారు, కొంతమంది ఏంటంటే నార్మల్గా గ్యాస్ కనెక్షన్తోనే మనకు మొత్తం ప్రతి నెల యూస్ చేసుకుంటుంటారు. సో గ్యాస్ కనెక్షన్ ఉంటే గ్యాస్ కనెక్షన్ ఉందని, లేదంటే కనుక మీరు కట్టెల పొయ్యి పైన వండుకుంటున్నారంటే కనుక అలానే మీరు కట్టెల పొయ్యి పైన మేము వంట అనేది వండుకుంటున్నాము, మాకు గ్యాస్ లేదని చెప్పండి. అలాగే 27 చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఉందా, వైట్ కార్డు ఉందా, పింక్ కార్డు ఉందా, ఎక్సెట్రా ఉందా అనేది మీరు క్లారిటీగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మనకు రేషన్ కార్డు ఏంటంటే 2 రకాలుగా ఉంది, వైట్ కార్డు, పింక్ కార్డు అంటే ఎల్లో కార్డు. సో ఈ విధంగా అయితే ఉంటుంది కాబట్టి సో మీరు ఏ కార్డు ఉందో మీరు డీటెయిల్గా చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక 28 చూసుకున్నట్లయితే బ్యాంక్ ఖాతా ఉందా, మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే ఉంది అని చెప్పండి, లేదంటే కనుక మాకు బ్యాంక్ అకౌంట్ లేదు అని చెప్పండి. బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఏ బ్యాంకుకు సంబంధించి అకౌంట్ ఉంది, అలాగే మీ యొక్క బ్యాంకుకి సంబంధించి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ అకౌంట్లు యూజ్ చేస్తున్నారు సో అని చెప్పేసి చెప్పాలి. అలాగే 29 వచ్చేసి రైతు భూమి ఉందా, అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన వివరాలు అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ రైతులు ఉంటే కనుక మీకు సొంత భూమి అంటే సెటిల్మెంట్ ల్యాండ్ ఉంటే కనుక అగ్రికల్చర్ ల్యాండ్, సో తప్పనిసరిగా మాకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. అలాగే డీకేటీ అంటే అసైన్మెంట్ ల్యాండ్ ఎంత ఉందనేది మనం క్లారిటీ అయితే చెప్పాల్సి అయితే ఉంటుంది. అలాగే అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఏంటి, అలాగే మీరు పొలంకి సంబంధించి ఎన్ని ఎకరాల్లో మీరు ఏ పంట వేస్తారనేది మీరు క్లారిటీగా వివరాలు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక 30 అంటే 30 చూసుకున్నట్లయితే మనకు వాహనాలు ఉన్నాయా, మీకు వాహనాలు అంటే అది బైక్ కానివ్వచ్చు, కార్ కానివ్వచ్చు, మనకు ట్రాక్టర్ కానివ్వచ్చు, ఇంకా ఏదైనా ఎక్సెట్రా
అంటే జేసీబీ అంటే మనకు కొక్కిలోర్ అంటారు కదా, సో ఆ వెహికల్స్ ఏవైనా ఉన్నని మనం డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక వాహనాలు చూసుకున్నట్లయితే బైక్ ఉంటే బైక్ అనేది చెప్పండి. ఒకవేళ మీకు 2-3 బైకులు ఉన్నాయనుకోండి, మాకు 3 బైకులు ఉన్నాయని చెప్పేసి క్లారిటీగా చెప్పండి. అలాగే కారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 లేదా 2 లేదా 3 కార్లు ఉంటే 3 చెప్పండి. ఒక కారు ఉంటే 1 అని చెప్పండి. అబద్ధం మాత్రం చెప్పబాకండి, నిజాలే చెప్పండి. అలాగే ఎక్సెట్రా ఇంకేమైనా ఉంటే మీరు చెప్పుకోవచ్చు. ఇక 31 చూసుకున్నట్లయితే ప్రభుత్వ పథకాలు పొందుతున్నారా మీరు? పెన్షన్ స్కీము అంటే మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి కానివ్వచ్చు. కొంతమంది గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్లు అయితే పొందుతారు. అలాంటి వాళ్ళు కంపల్సరీ ఏంటంటే మేము సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ చేస్తూ రిటైర్డ్ అయ్యాము, సో వారికి దానికి సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ అయితే పొందుతున్నామని చెప్పేసి చెప్పాలి. ఒకవేళ నార్మల్గా మనకు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి ఎవరైనా పొందుతూ ఉంటే కనుక తప్పనిసరిగా మేము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది పొందుతున్నాము అని చెప్పేసి మీరు వివరాలు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎన్టీఆర్ పెన్షన్ అనేది పొందుతున్నారు? ఒకవేళ వికలాంగత్వం పెన్షన్ పొందుతున్నట్లయితే కనుక తప్పనిసరిగా 6,000 చెప్పండి. ఒకవేళ నార్మల్గా విడో పెన్షన్ పొందుతున్నట్లయితే కనుక 4,000 చెప్పండి. ఒకవేళ మీరు కిడ్నీ బాధితులు ఉంటే 10,000, లేదంటే కనుక ఇంకా ఏదైనా పర్మనెంట్లీ డిజేబిలిటీ ఉంటే కనుక తప్పనిసరిగా 15,000 రూపాయలు పొందుతున్నట్టుగా మీరు చెప్పాల్సి అయితే ఉంటుందండి. ఆరోగ్య బీమా ఉందా అంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి అలాగే ఇన్సూరెన్స్ ఏమన్నా ఉందా అని చెప్పేసి మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది. ఆరోగ్య బీమా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీకి సంబంధించి కార్డు ఏమన్నా ఉందా అని చెప్పేసి అడుగుతారు. ఉంది అనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్లో కొంతమంది చేసుకొని ఉంటారు. మీరు ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ అప్లై చేసుకున్నారా, హెల్త్ ఇన్సూరెన్స్కి ఏమైనా కడుతున్నారా ఏంటనేది వాళ్ళు డీటెయిల్స్ అడుగుతారు. సో దానికి సంబంధించినటువంటి వివరాలని పూర్తిగా క్లారిటీగా చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇంకా 33 ప్రశ్న వచ్చేసి ఓటర్ ఐడి కార్డు ఉందా, ఎన్నికల గుర్తింపు వివరాలు అనేది చెప్పాలి. సో మీకు ఓటర్ ఐడి కార్డు ఉంటే ఓటర్ ఐడి కార్డు ఉందని, లేదంటే కనుక మీ ఫ్యామిలీలో మీ పిల్లలకు ఒకవేళ 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే కనుక వాళ్ళకు ఓటర్ ఐడి కార్డు అనేది రాదు కాబట్టి సో తప్పనిసరిగా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఓటర్ ఐడి కార్డు లేదని చెప్పేసి చెప్పాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే ఎన్నికలకు సంబంధించినటువంటి వివరాలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు ఈ విధంగా 33 ప్రశ్నలకు సంబంధించి అయితే అడుగుతారు. తప్పనిసరిగా ప్రతి ఒక్క ప్రశ్నకు మీరు జాగ్రత్తగా ఆలోచించి మీరు జవాబులు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఏ ఒక్కటి మీరు కనుక అబద్ధం చెప్పినట్లయితే కనుక ఆటోమేటిక్గా ఇది మీకు అందేటటువంటి పథకాలు కానివ్వచ్చు, ఇది మీ యొక్క భవిష్యత్తు పైన కానివ్వచ్చు ఎఫెక్ట్ అనేది పడే అవకాశం అయితే ఉందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. సో సెన్సస్ సర్వేలో ఆల్రెడీ ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకొని ఉంటే నో ప్రాబ్లం, వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ అప్లై చేశారు, వాళ్ళకు ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ వాళ్ళకు అధికారులకు చెప్తే సరిపోతుంది. ఇక ఎవరైతే సెన్సస్ సర్వేలో ఎవరైతే అప్లై చేసుకోలేదో ఆన్లైన్లో అలాంటి వాళ్ళకు ఈ 33 ప్రశ్నలు అడుగుతారు. ఈ 33 ప్రశ్నలకు సంబంధించినటువంటి జవాబులు మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది. ఈ జవాబులు చెప్తే కనుక మీకు సెన్సస్ సర్వే అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇది ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం నుండి అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఈ సెన్సస్ సర్వే అనేది జనగణన సర్వే అనేది జరిపిస్తున్నారండి కేంద్రము. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.